బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఎట్టకేలకు బలహీనపడి తీరం దాటింది. నిన్న సాయంత్రం శ్రీలంకలోని ముల్లయిటివు సమీపంలో ఇది తీరాన్ని తాకినట్లుగా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఉదయానికి ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ వాతావరణం వేగంగా మారుతోంది. తీరం దాటే సమయంలో ఈ వాయుగుండం మల్లాయివిటివుకు 30 కిలోమీటర్లు, జాఫ్నాకు 70 కిలోమీటర్లు, ఇక చెన్నైకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ క్రమంగా బలహీనపడుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడే ఛాన్స్ ఉంది. కాటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాల్లో వాతావరణం చల్లబడి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైట్, మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరాన్ని కూడా దాటింది. సో ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం తీరం దాటిన తర్వాత స్లోగా అది అల్పపీడనంగాను రూపాంతరం చెందుతున్నటువంటిది అయితే ఉంది. దాని ప్రభావం క్షణక్షణానికి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు వర్ష సూచన అయితే ఉంది. అంటే తమిళనాడుకి సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కావడం, ఎక్కడెక్కడికో వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, చదువులు చదువుకుంటున్నటువంటి వాళ్ళంతా తిరిగి సొంత ప్రాంతాలకి ఈ పండగకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనుకోని విధంగా ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం తెలియజేసినటువంటి నేపథ్యంలో కొంత పండగ సమయంలో ఈ వర్షాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, పల్నాడు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని చోట్ల చెదురుమదురుతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్ష ప్రభావం లేకపోవడంతో అటు వాతావరణ శాఖ కానీ, అధికార యంత్రాంగం కానీ ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో కొంత జాప్యం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అటు కేవలము అటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి అన్నమయ్య, ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాల పరిధిలోనూ, అదేవిధంగా దక్షిణ కోస్తాకు సంబంధించి పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు బాపట్ల ఈ జిల్లాలకు సంబంధించి దీని ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో తీవ్రత ఎక్కువగా లేదు. దీనికి అధికార యంత్రాంగం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేసింది. అయితే ముఖ్యంగా సంక్రాంతికి ఇళ్లకు వస్తున్నటువంటి అంటే అనేక మంది కూడా ప్రజలంతా ఈ వర్షం ప్రభావంతో కొంత చికాకు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో వర్షాలు ఏంటనే కొంత ఇబ్బందికి గురి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు విశాఖ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం వర్ష తీవ్రత ఎక్కువగా లేకపోయినా కూడా అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ రాజు.